పెళ్లి పనుల్లో మునిగి తేలుతున్న హుస్సేన్ కుటుంబాన్ని ఆసుపత్రి పాలు చేశాడా దుర్మార్గుడు. ఎందుకీ అతనెవరు? ఫాతిమా కోసం ఎందుకు అంత దారుణానికి పాల్పడ్డాడు? ఫాతిమాను తన పిన్ని దాచిపెట్టకపోతే ఆమెను కూడా చంపేసేవాడా? హుస్సేన్ కుటుంబంపై నిర్దాక్షిణ్యంగా కత్తి దూసిన ఈ యువకుడు అఫ్సర్. ఇతనెవరో కాదు, హుస్సేన్ కు స్వయానా చెల్లెలు కొడుకు మేనలుడు. అయితే సొంత మేనమామ అతని కుటుంబంపై ఎందుకు దాడికి పాల్పడ్డాడు? నిజానికి మేనమామంటే అతనికి ప్రేమ, గౌరవం ఉన్నాయి. ఆ కుటుంబంపై కొన్ని సంవత్సరాలుగా ప్రేమ పెంచుకున్నాడు. అప్పుడు అఫ్సర్ కు 10 ఏళ్లు. ముద్దుగా ఉండే హుస్సేన్ కూతురు ఫాతిమా అంటే మేనత్తకు ఎంతో ముద్దు. అఫ్సర్ కూడా ఫాతిమా అంటే ఇష్టం. రెండు కుటుంబాలు ఎప్పుడు కలిసినా ఇటు హుస్సేన్ వాళ్లు గాని అటు చెల్లెలు వాళ్లు గాని రేపు పెద్దయ్యాక ఫాతిమాను పెళ్లి చేసుకోవాల్సిన వాడు అఫ్సరే అని సరదాగా అనేవాళ్లు. ఆ చిన్నప్పటి సరదా సంగతులు ఫాతిమాకు పెద్దగా తెలియకపోయినా అఫ్సర్ కు మాత్రం అర్థమయ్యేవి. వయసుతో పాటే ఫాతిమా అంటే ఇష్టాన్ని పెంచుకుంటూ వచ్చాడు. కాలక్రమంలో అదే ప్రేమగా మారింది. అయితే రెండు కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితులు మారాయి. హుస్సేన్ దుబాయ్ వెళ్లడం వల్ల డబ్బు సంపాదించి స్థితిమంతుడయ్యాడు. చెల్లెలి కుటుంబం మాత్రం మధ్యతరగతి జీవితంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇలా బతుకుబాటలో ఆ అన్నా చెల్లెళ్ల దారులు వేరయ్యాయి. పిల్లలు పెద్దయ్యాక ఫాతిమాను అఫ్సర్కు అడగాలన్న ఆశ చెల్లెలికి కలగలేదు. అఫ్సర్ మాత్రం ఆమెపై ఆశపడ్డాడు. మామ దుబాయ్లో ఉండగా అఫ్సర్ తరచూ వాళ్ళ ఇంటికొచ్చేవాడు. చేతనైనా సాయం చేసేవాడు. ఫాతిమాను మనసారా చూసుకుని ఆమెది తనదన్నట్లుగా కలల్లో తేలిపోయేవాడు. ఫాతిమా పట్ల పీకల్లోతు ప్రేమలో ఉండగా ఆమెకు బయట నుంచి గొప్ప గొప్ప సంబంధాలు వస్తున్నాయని అఫ్సర్ కు తెలిసింది. అయితే మామ తనను కాదని ఆమెను వేరే వాళ్లకి ఇవ్వడలే అనే ధైర్యంతో ఉండేవాడు అఫ్సర్. ఫాతిమా పెళ్లి కోసమే మామ ఇంటికొచ్చాడని తెలుసుకున్న అఫ్సర్ తనను పిలుస్తాడని ఎదురు చూడసాగాడు. ఓ రోజు రాత్రి తల్లి చెప్పిన విషయం విని అతని గుండె ఆగినంత పనైంది. ఫాతిమాకు పెళ్లి సంబంధం కుదిరిందని, ఫలానా రోజు పెళ్లని ఆమె చెప్పగానే షాక్ అయ్యాడు. ఇలా జరిగిందేంటని తనలో తానే కుమిలిపోయాడు. తనకంటే మంచి సంబంధం వచ్చినందువల్లే లారీ మెకానిక్ గా పనిచేసే తనను వద్దనుకున్నాడేమో అనుకుని బాధపడ్డాడు. అన్నేళ్లుగా పెంచుకున్న ప్రేమను చంపుకోలేకపోయాడు. ఫాతిమాను తనను కాదని ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తూ ఉండడాన్ని తట్టుకోలేకపోయాడు. మేనమామతో ఫేస్ టు ఫేస్ మాట్లాడి విషయం తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆటోనగర్లోని మెకానిక్ షెడ్ లో పని పూర్తవగానే తిన్నగా మేనమామ ఇంటికొచ్చాడు. హుస్సేన్ ఫ్యామిలీ షాపింగ్ నుంచి తిరిగొచ్చేసరికి అతని రక్తం మరుగుతూ ఉంది. ఆ టైంలో మేనమామ తన మనసును అర్థం చేసుకోకుండా ఎందుకు వచ్చామని అడిగేసరికి అఫ్సర్ తట్టుకోలేకపోయాడు.
పిచ్చి ఆవేశంతో ఉద్రేకానికి లోనై కత్తితో దాడి చేశాడు. మేనత్త అతని వాలకాను చూసి అనుమానంతో ఫాతిమాను దాచేసింది. కానీ లేకపోతే ఆ ఉద్రేకంలో తనకు దక్కనిది మరెవరికీ దక్కకూడదని ఫాతిమాను చంపేసుండేవాడే. అఫ్సర్ చేసిన దారుణానికి హుస్సేన్ ఫ్యామిలీ ఆసుపత్రి పాలైంది. కూతురి పెళ్లి చేయాలనుకున్న వాళ్లంతా మృత్యువుతో పోరాడాల్సిన పరిస్థితి తలెత్తింది. అఫ్సర్ ఇన్నాళ్లు ప్రేమించిన ఫాతిమా ఇప్పుడు కన్నీళ్లు పెడుతోంది. ఇంత జరిగాక ఇక ఆమె అతనికి దక్కే అవకాశమే లేదు. ఈ అమానుషానికి తెగబడి అఫ్సర్ సాధించిందేంటి? అతని జీవితం జైలు పాలు కాగా ఈ కుటుంబానికి కన్నీళ్లే మిగిలాయి. అత్తరు చల్లాల్సిన ఇంట్లో నెత్తురు చిందించాడు అఫ్సర్. మామ కూతురు తనకు దక్కకుండా పోతోందని క్షణికావేశంలో కత్తి పట్టుకుని నేరస్తుడయ్యాడు. బంధువులు, రక్త సంబంధికుల మధ్య తరచూ ఇలాంటి మనస్పర్ధలు రావటం మనం చూస్తూనే ఉన్నాం. అందరూ అయిన వాళ్లే ఒక్కసారి కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు అవే సర్దుకుంటాయి. కానీ అఫ్జల్ లాంటి వాళ్ళ ఆవేశంలో చేస్తున్న దారుణాలు అందర్నీ విషాదంలో ముంచేస్తున్నాయి. ప్రేమిస్తే సరిపోదు, అవసరమైతే ఆ ప్రేమను త్యాగం చేసే దయాగుణం కూడా ఉండాలి. అంతేగాని ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల అందరికీ అనర్థమే జరుగుతుందంటోంది ఈ కథ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో వాస్తవ గాథను చూద్దాం.